రీసెంట్‌గా 'అరుడు' అనే మూవీలో వరద బాయ్‌గా నటించి ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేసిన శ్రీహరి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో చిన్న చిట్ చాట్. హాయ్ సార్. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. నువ్వు బాగున్నావా? సూపర్ యాహ్! సార్. హ్మ్. మీ మూవీ లైఫ్ స్టైల్ ఎలా స్టార్ట్ అయింది? 3 ఇయర్స్ నేను తెలుగు ఇండస్ట్రీకి వచ్చి 3 ఇయర్స్ అయింది. ఓకే. ఈ 3 ఇయర్స్‌లో కొన్ని మూవీస్ నేను చేశాను. సో, నాకు మొదటగా 'కన్యక' అనే మూవీలో రాఘవ్ గారు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు. ఓకే. సో, ఆ మూవీ చూసి ఇంక చాలా మూవీస్ వచ్చినాయి. అందులో హుహుహు. ఫస్ట్ రీసెంట్‌గా రిలీజ్ అయిన 'హరుడు' మూవీ యాంటీ హీరోగా చేశాను అందులో. ఓకే. సో, అది బాగా అప్రిషియేషన్స్ వచ్చినాయి. యాహ్! సార్. మనకి యాజ్ ఎన్ యాక్టర్ అప్రిషియేషన్స్ బాగా వచ్చాయి. సో, ఆ అవకాశం నాకిచ్చిన మా ప్రొడ్యూసర్స్ లక్ష్మణరావు గారికి అండ్ ఇద్దరు డాక్టర్స్ ప్రొడ్యూసర్స్. డాక్టర్ లక్ష్మణరావు అండ్ డాక్టర్ ప్రవీణ్ రెడ్డి. ఓకే. వాళ్ళిద్దరికీ చాలా థాంక్స్ చెప్పుకోవాలి ఈ సిట్యుయేషన్‌లో. అండ్ డైరెక్టర్ రాజ్ తాలూరి అని హ్మ్. ఆయన బాగా చేశారు మూవీ. సో, స్పెషల్ థాంక్స్ వాళ్ళ ముగ్గురికిని. ఆ తర్వాత ఇంక చాలా మూవీస్ చేశాను. ఆల్మోస్ట్ 10 మూవీస్ చేశాను. 10 మూవీస్ చేసారా యాహ్! సార్? యాహ్! ఆ 10 మూవీస్‌లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి సార్? అన్నీ ఫేవరెట్టే. అట్లా ఏముండదు. అంటే మనకి ఫస్ట్ మూవీ జర్నీ ఎలా ఉండేది? హ్మ్. ఫస్ట్ మూవీ 'హరుడు' ఇప్పుడు రీసెంట్‌గా రిలీజ్ అయింది. ఓకే. అండ్ అన్నీ యాంటీ రోల్స్ చేశాను చాలా వరకు. ఓకే. 'కుంబార' అనే ఒక మూవీ చేశాను. దానికి శివాజీ గారు డైరెక్టర్. ఓహ్! అండ్ 'వన్ వే' అనే మూవీ చేశాను. దానికి అది కూడా యాంటీ రోలే. హుహుహు. దానికి డైరెక్టర్ మన 'జాకీర్' గారు. ఓకే. ఇట్లా చాలా సినిమాలు చేశాను. ఒకప్పుడు హీరోగా 2 మూవీస్ వస్తున్నాయి. 'పెళ్లయింది గాని నో కహాని' అని హ్మ్. ఫన్ మూవీ. ఔట్ ఓహ్! అండ్ ఔట్ ఎంటర్‌టైన్‌మెంట్. ఓకే. అది మన ఏడుకొండల గారని ఆయన డెబ్యూ డైరెక్టర్. ఆయన చేస్తున్నారు. నేను 'వన్ మోర్ వైల్డ్ యానిమల్స్' అని ఒక మూవీ చేస్తున్నాను. ఓహోహో! ఆహ్, అది అరౌండ్ అది హీరోగా చేస్తున్నా. ఆ మూవీ డైరెక్టర్ అరుణ్ గారని ఇట్లా చేసుకుంటూ వెళ్తున్నాము. అంటే మీకు హీరోలా ఇంట్రెస్ట్ ఉందా? లేకపోతే యాంటీ రోడ్స్ ఎక్కువ ఉన్నాయి కదా! దీంట్లో మీకేది అట్లా ఏం లేదు. ఇష్టం? క్యారెక్టర్ బావుండి, మంచి స్టోరీ బావుంటే ఏ రోల్ అయినా చేస్తాం. క్యారెక్టర్ బావుండాలి. ఏ బావుండాలి. రోల్ అయినా మీరు ఏ చేస్తారు. రోల్ అయినా నో ఇష్యూ. ఓకే. హ్మ్. సార్ అంటే మీ చేతిలో ఎన్ని మూవీస్ ఉన్నాయి గదా సార్! అంటే మీకు అసలు సినిమాకి రావాలి అంటే ఇండస్ట్రీకి రావాలి అని ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు ఈ జర్నీ? యాక్చువల్లీ ఉండేది. అప్పుడు లాంగ్ బ్యాకే ఉండేది. సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉండేది. బట్ సినిమాలోకి వస్తానని ఎప్పుడు అనుకోలేదు. హ్మ్. అనుకోకుండా వచ్చాను 3 ఇయర్స్ బ్యాక్. సరే ఇంట్రెస్ట్ ఉంది కదా! ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటూ వచ్చాను. బానే జర్నీ బానే సాగుతుంది. అంటే స్ట్రగుల్స్ అయినా ఏదైనా మీరు జనరల్‌గా ఫేస్ ఉంటాయి. చేసారా? అందరికీ ఉంటాయి. ఆ! నాకు ఉన్నాయి. ఓకే. అవి పక్కన పెడితే బానే ఛాన్సెస్ వస్తున్నాయి. వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఓకే. అంటే మీరు మూవీస్‌లోకి ఇప్పుడొచ్చారు ఇండస్ట్రీలో. పర్లేదు ఇప్పుడుంటున్నారు. ఒకవేళ ఇండస్ట్రీకి రాకుండా వచ్చిన తర్వాత మీకు సెట్ అవ్వలేదు అనంటే, ఫర్దర్ ఒక అంటే మనం పెట్టుకుంటాం గదా! ఈ జాబ్ ఏదైనా మనకి అని. హ్మ్. మీరేదన్నా ట్రై చేసారా? యాహ్! మాకు బిజినెస్‌లున్నాయి. ఓన్ ఓకే. బిజినెసెస్. ఇవి లేకుంటే మళ్ళీ బ్యాక్ టు ఫ్యామిలీ అటు బిజినెస్‌లోకెళ్దాం. వెళ్ళిపోయేవాళ్ళం. హుహుహు. అంతే. సార్ మీరు చూస్తే ఇంత సాఫ్ట్‌గా, హోందాగా కనిపిస్తున్నారు. అంటే మీరు రీసెంట్ టైమ్స్‌లో 'వరద బాయ్' అని చెప్పేసి చేశారు. ఒకసారి మా కోసం ఆ చిన్న డైలాగ్ ఏదైనా. సాఫ్ట్‌గా అంటే స్క్రీన్ మీదకెళ్ళేసరికి అంతా మారిపోయింది. డైరెక్టర్స్ ఎట్లా చెప్తే అట్లా చేస్తాము. ఎగ్జాక్ట్‌లీ. సో, ఆ ప్రెజెన్స్ వేరే ఉంటది. ఇందులో చాలా డైలాగ్స్ ఉన్నాయి 'వరదబాయికి'. ఆయన పొలిటీషియన్ మూవీలో. అందులో చాలా డైలాగ్స్‌లో ఒక డైలాగ్ ఏంటంటే, ఒక పోలీస్ వాళ్ళొచ్చి ఈయన్ని ఈయన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అనమాట వరదబాయి. ఆయన్ని అడ్డుకుంటారు. హుహు. అడ్డుకుంటే ఆ కాన్వర్జేషన్‌లో ఒక డైలాగ్ ఉంటది. అదేంటంటే, మన తెలంగాణ స్టేట్‌లో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు, 17 ఎంపీ నియోజకవర్గాలు. అందులో నేను గెలిచింది హైదరాబాద్ నడిబొడ్డులో ఉండే చార్మినార్ నియోజకవర్గం. స్టేటు, సెంట్రల్, అధికార పక్షం, ప్రతిపక్షం, లెఫ్ట్, రైట్ అందరూ పోటీ చేస్తే 1,25,000 భారీ మెజారిటీతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను గెలిచాను. నేను ప్రజల సమస్య చెప్పుకోవడానికి వచ్చాను ఎస్పీ గారు తప్పుకోండి ఇక్కడి నుంచి అని ఒక డైలాగ్ ఉంటది. వావ్! అది బావుంటదది. చాలా చెప్పారు సార్. హ్మ్. సార్ రీసెంట్‌గా మేము చూసాం. మీ ఫస్ట్ మూవీకి అంటే విలేజ్‌లో అన్నదానం కార్యక్రమం చేశారు. చూసాం మేమది. అంటే మీకు ఏమన్నా పొలిటికల్ రూట్‌లో ఎళ్దామని చెప్పి ఉందా?
అంటే సోషల్ సర్వీసింగ్ అంటే మీకు ఇష్టమని అనుకుంటున్నాం మేము. సర్వీస్ చేయటం అంటే ముందు నుంచి ఇష్టం. ఆ సినిమాలని కాదు గానీ, ఏ ఈవెంట్ అన్నా హ్యాపీ మూమెంట్స్ ఏమైనా వచ్చినప్పుడు అట్లా చిన్న చిన్న సోషల్ సర్వీస్‌లు చేసేవాళ్ళం. అంటే సోషల్ సర్వీస్ చేసిన వాళ్ళందరూ పొలిటికల్‌గా ఎళ్తారంటే అది కరెక్ట్ కాదు. యాహ్! ఎందుకంటే యాహ్! చాలామంది చేస్తుంటారు. యాహ్! వాళ్ళ వాళ్ళ సిట్యుయేషన్ వాళ్ళ వాళ్ళ తాహతకు తగ్గట్టు వాళ్ళ వాళ్ళ బేస్ చేసుకొని వాళ్ళ వాళ్ళ ఇన్‌కమ్ సోర్సెస్ అవి. కాకపోతే నాకేంటంటే పొలిటికల్‌గా వెళ్ళడానికి కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉంది. బట్ అది చూడాలి ఎప్పుడు ఏంటి అనేది చూసుకొని ప్లాన్ చేసుకోవాలి. సో, ప్లాన్ అయితే మేము ఉంది. మూవీస్‌కి ఎట్లా వచ్చానో పొలిటికల్‌లో కూడా వెళ్ళాలని ఉంది. ఓకే. దానికి తగ్గట్టు గ్రౌండ్ వర్క్ అయితే చేసుకుంటున్నా. ఓహో! ఫర్దర్‌గా ప్లాన్ చేసుకొని మూవ్ అవ్వాలి. సో, మేము ఎక్స్‌పెక్ట్ యాహ్! చేయొచ్చనమాట. యాహ్! మీరు ఖచ్చితంగా పొలిటికల్‌లోకి డెఫినెట్‌గా. ఎళ్తారు. డెఫినెట్‌గా. యాహ్! ఓకే.